బ్రేకింగ్ న్యూస్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటించారు. సందర్భంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలు, ముఖ్యంగా పారిశుద్ధ్య లోపాలపై ఆయన అధికారులపై, స్థానిక నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పండి మీ డౌట్ చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరికీ హౌసెస్ అందరికీ చెప్పండి. పొలిటికల్ హ్యాండిల్ చేయాలి. పిఠాపురంలోని మోహన్ నగర్, ఇంద్రానగర్ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబును ఉద్దేశించి మాట్లాడుతూ కేవలం రాజకీయ ఫిర్యాదులు చేయడం తప్ప నియోజకవర్గ సమస్యలు పట్టవా అని నిలదీశారు. వీధులన్నీ చెత్తతో నిండి ఉంటే గుడ్ మార్నింగ్ పిఠాపురం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. నేను చీపురు పట్టి తుడవాలా అంటూ అధికారులపై మండిపడ్డారు. చీపురు పట్టుకుని అన్ని వీధులు దొడబడ్డారా ఏంటి? మరి అందరూ ఉండేది ఎందుకండి? వీళ్ళందరూ చీపురు పట్టు చూస్తూ ఉండదా? చెప్పండి మీ డౌట్ చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరికీ హౌసెస్ అందరికీ చెప్పండి. పొలిటికల్ హ్యాండిల్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ హ్యాండిల్ చేయాలి. ప్రతి చీపురు పట్టుకుని అన్ని వీధులు దొడబడ్డారా ఏంటి? మరి అందరూ ఉండేది ఎందుకండి? వీళ్ళందరూ చీపురు పట్టు చూస్తూ ఉండదా? చెప్పండి మీ డౌట్ చెప్పండి. ఇంత అపరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు ఎలా నివసిస్తారని, తానైతే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం విషయంలో పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించి ఏం లాభమని పవన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ను వివరణ కోరగా నెల రోజుల్లో సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రాజకీయంగా కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి చీపురు పట్టుకుని అన్ని వీధులు దొడబడ్డారా ఏంటి? మరి అందరూ ఉండేది ఎందుకండి? వీళ్ళందరూ చీపురు పట్టు చూస్తూ ఉండదా? చెప్పండి మీ డౌట్ చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరికీ హౌసెస్ అందరికీ చెప్పండి. పొలిటికల్ హ్యాండిల్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ హ్యాండిల్ చేయాలి. ప్రతి చీపురు పట్టుకుని తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఏదైతే పారిశుద్ధ్య లోపం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, చూస్తున్నాం ఇప్పటికే కలెక్టర్ ని కూడా వివరణ కోరారు. మరి కలెక్టర్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనుకోవచ్చు? ఎటువంటి పారిశుద్ధ్య లోపం పవన్ కి దర్శనమిచ్చింది పిఠాపురం నియోజకవర్గంలో అనుకోవచ్చు? ఏదైతే చూస్తున్నట్లయితే ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అయితే పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సొంత నియోజకవర్గం కావడంతో కొన్ని ఏరియాలో ఆయన స్వయంగా పర్యటించారు. పిఠాపురంలోని మోహన్ నగర్, ఇందిరానగర్ లో పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నారాయణ కూడా ఆ పర్యటనలో పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కంటికి ఆ కాలనీలంతా కూడా అపరిశుభ్రంగా ఉండడం అంతా కూడా కంటపడింది. ఇలాంటి ఏరియాలో మనం అయితే ఒక నిమిషం కూడా ఉండలేం కదా అంటూ కూడా అక్కడ డీసీసీబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబుని, అదేవిధంగా పిఠాపురం కమిషనర్, మున్సిపల్ కమిషనర్ ని కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వారిద్దరి పట్ల కూడా తుమ్మల బాబుని ప్రశ్నించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా మాట్లాడుతూ చీపురు పట్టుకుని ఇదంతా నేను తొడవాలా ఏంటి, రాజకీయ ఫిర్యాదులు తప్ప ఇలాంటి సమస్యలు మీకు పట్టవా, మీ కంటికి కనపడవా అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే తుమ్మల బాబు బదిలిస్తూ గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను అంటూ కూడా వచ్చడంతో చెప్పడానికి ప్రయత్నించడంతో గుడ్ మార్నింగ్ పిఠాపురం చేయడం వల్ల లాభం ఏముంది, పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసాం, పారిశుద్ధ్యాన్ని కూడా క్లియర్ చేయలేకపోతే ఇంకా ప్రడా ఉంది, లాభం ఏంటి అంటూ కూడా తుమ్మల బాబుని ప్రశ్నించారు. అదేవిధంగా కమిషనర్ కూడా కమిషనర్ మీద కూడా ఆయన సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమస్య ఎందుకు ఇదంతా అప్రసజ్యంగా ఉందనే ఈ సమస్య మీద కలెక్టర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్న భరత్ అయితే పూర్తి స్థాయి నివేదిక కావాలంటూ కూడా డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఆ ఏరియాలే కాదు, పూర్తిగా పిఠాపురం అర్బన్ అలాగే రూరల్ పూర్తిగా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఎక్కడ అపరిశుభ్యంగా ఉంది ఏంటి, దీని మీద పూర్తి స్థాయి నివేదిక కావాలంటూ కూడా డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా పిఠాపురంలో ఇలాంటి అపరిశుభ్రమైన పరిస్థితులు ఉండకూడదు, దీన్ని పూర్తిగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలనేది కూడా ఆలోచన చేయాలి. పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసాం, దాని ద్వారా పూర్తిగా అయితే పరిసరాలన్నీ కూడా నీట్ గా ఉండేలాగా చూసుకునే విధంగా అయితే ప్లాన్ చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. చేయడానికి ఎవరు వాటర్ అడగట్లేదు కదా, మరి
ఈ పని చేసే కాంట్రాక్టర్స్ ఏం లేవు. కౌన్సిలర్ ఇబ్బంది వస్తే ఎమర్జెన్సీ చెప్పినట్టు అసలు పొలిటికల్ హ్యాండిల్ చేయండి, నేను కూర్చోండి. పొలిటికల్ హ్యాండిల్ చేయాలి. కూర్చొని ఎంతమంది ఉన్నారు కదా, అద్భుతం మెంబర్స్. మరి మాట్లాడమని చెప్పి రేసి కూర్చోబెట్టి పనులు చేయడానికి ఎవరు వాటర్ అడగట్లేదు కదా. మరి ఇంకే విషయం ఏంటి? ఈ పని చేసే కాంట్రాక్టర్స్ ఏం లేవు. కౌన్సిలర్ ఇబ్బంది వస్తే ఎమర్జెన్సీ చెప్పినట్టు అసలు పొలిటికల్ హ్యాండిల్ చేయండి, నేను కూర్చోండి. పొలిటికల్ హ్యాండిల్ చేయాలి. కూర్చొని ఎంతమంది ఉన్నారు కదా, అద్భుతం మెంబర్స్. మరి మాట్లాడమని చెప్పి రేసి కూర్చోబెట్టి ప్రతి ఏజీ నేను చీపులు పట్టుకుని అన్ని మీద దూడపడ్డారా ఏంటి? మరి అందరూ ఉండేది వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని చీపులు చూస్తూ ఉంటారు. చెప్పండి, మీరు డౌట్ చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరికీ కౌన్సిలర్స్ అందరికీ చెప్పండి. పొలిటికల్ హ్యాండిల్ చేయండి, అడ్మినిస్ట్రేటివ్ హ్యాండిల్ చేయండి. పనులు చేయడానికి ఎవరు వాటర్ అడగట్లేదు కదా. మరి ఇంకే విషయం ఏంటి? ఈ పని చేసే కాంట్రాక్టర్స్ ఏం లేవు. కౌన్సిలర్ ఇబ్బంది వస్తే ఎమర్జెన్సీ చెప్పినట్టు అసలు